ఏడుకొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరినటువంటి తిరుమల క్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా కనువిందు చేసే ప్రకృతి అందాలకు కొదువే లేదు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాల చాలానే ఉన్నాయి. కానీ చాలామందికి అక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అంతేకాకుండా తిరుమలకు కొత్తగా వెళ్ళేవారు అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనదే ఈ జాపాలి తీర్థం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యంలో జాపాలి తీర్థం ఉంది. జాపాలి మహర్షి శ్రీరాముని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఇది అని చెబుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచాడని ఇక్కడి జాపాలి తీర్థంలో భక్తులు స్నానమాచరించిన తమ యొక్క పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 7 కొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరున ఉన్నటువంటి అంజనాద్రిగా విరాజిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతమే ఈ అంజనాద్రి అని, ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశమే జాపాలి తీర్థం ఉన్న ప్రదేశం. ఇది తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 5 కిలోమీటర్లు ఇందాక మనం చూసినటువంటి పార్కింగ్ నుంచి లోపలికి మనం 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. దారి పొడవునా మనకి ఇలాగే మెట్ల దారి ఉంటుంది. ఎక్కడం మరియు మెట్లు ఎక్కి మళ్ళీ అలాగే మెట్లు కింద దిగడం ఉంటుంది. ఇది మొత్తం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. మరొక కథనం ప్రకారం రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరొక కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకములాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉన్నాయి. ఇక్కడి రామతీర్థంలో 7 మంగళవారాలు స్నానం ఆచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఈ యొక్క ఆలయంను నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలు చేసేవారట. శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపమాచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి తీర్థం అనే పేరు వచ్చింది. ఆహ్లాదానికి ఆధ్యాత్మికతకి పెట్టింది పేరైనటువంటిది ఈ జాపాలి తీర్థం. ఇక్కడ మనం ఎటువైపు చూసినా కూడా దట్టమైన వృక్షాలు, అలాగే ఎటువైపు చూసినా చాలా పచ్చదనం ఉంటుంది. ఇలాగే ఇంకొంచెం దూరం వెళ్తే మనం ఆలయం వద్ద చేరుకుంటాము. ఆలయ దర్శన వేళ వచ్చేసి ఈరోజు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. 5 గంటల నుంచి 7 గంటల వరకు వేదపారాయణ ఉంటుంది. అలాగే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల దర్శనం అనుమతిస్తారు. 1 గంటకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శనానికి అనుమతిస్తారు. ఈ తీర్థంలో స్నానమాచరించి హనుమంతుని దర్శనం చేసుకుంటే గృహ బాధలు తొలగిపోతాయని, అలాగే కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయలు అనే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం. అలాగే తిరుమల క్షేత్రం మహాంతుల పాలనకు వెళ్ళిన తర్వాత జాపాలి తీర్థాన్ని చాలా వరకు అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం హాజీరాంజీ మఠం మహంతుల పాలనలోనే కొనసాగుతుంది. ప్రతి ఏటా జాపాలిలో హనుమాన్ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మీలో ఎంతమంది ఈ జాపాలి తీర్థం దర్శించుకున్నారో కామెంట్స్ తెలపండి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళని వారు ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించరండి. హోప్ యూ లైక్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.